అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. అందరూ కూడా వేచి చూశారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేట్లు తగ్గుతాయని, రేట్లు పెరుగుతాయని, అసలు రియల్ ఎస్టేట్ ఉంటుందా లేదా అని చాలా డౌట్స్తో ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేట్లు కూడా పడిపోతాయని, కొంతమంది రేట్లు పెరుగుతాయని, ఈ డౌట్స్లో ఉన్న వాళ్ళందరికీ చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని అనుకుంటున్నాను నేను. సో ఏంటంటే అది ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరూ కూడా మళ్ళీ బిజినెస్ మూడ్లోకి, ఎవరి మూడ్లోకి వాళ్ళు వచ్చేసారు ఎలక్షన్ మూడ్లో నుంచి బయటకు వచ్చి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైందంటే రియల్ ఎస్టేటు అనేది ఇలా స్లోగా నడుస్తుంది. ప్లాటింగ్ పోతుంది, విల్లాస్ పోతున్నాయి, అపార్ట్మెంట్లు పోతున్నాయి. ల్యాండ్స్ ఒకటే స్టక్ అయిపోయి ఉన్నాయి. తెలంగాణలో ల్యాండ్స్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ల్యాండ్స్ కొనడానికి ఇంతకుముందు ల్యాండ్ రేట్లు తక్కువ ఉండే కాబట్టి ల్యాండ్స్ కొనేవాళ్ళు. ఇంతకుముందు 10 లక్షల ఎకరం, 15 లక్షల ఎకరం ఉండేది కాబట్టి ఒక ₹1 కోటి ఉంటే ఒక 10 ఎకరాలు, 7-8 ఎకరాలు ల్యాండ్ వచ్చేది. ఇప్పుడు ఎకరమే ఎక్కడ చూసినా కానీ ఇట్లా చెప్తున్నాడు అనమాట, ₹1 కోటి అని. ఎక్కడ చూసినా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ రేడియస్, 50 కిలోమీటర్స్ రేడియస్ వరకు ₹1 కోటి తక్కువ ఎక్కడా లేదని చెప్పడం వల్ల ఏంటంటే ₹1 కోటి ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఎవరికి వస్తాయి ఒకసారిగా. సో దానివల్ల ఏంటంటే ల్యాండ్స్ అనేవి కొంచెం స్టక్ అయినాయి. ఏదైతే కొంచెము శ్రీశైలం హైవే కానివ్వండి, ముంబై హైవే కానివ్వండి, శంకరపల్లి సరౌండింగ్స్లో డెవలప్మెంట్కి వచ్చినటువంటి ల్యాండ్స్ కొంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్కి కొంత 10 ఎకరాలు ఉందనుకోండి, కొంత 5% అడ్వాన్స్ ఇచ్చేసి కొంత ల్యాండ్ అండ్ డెవలప్మెంట్కి ఇస్తే అది లేఅవుట్లుగా మారుతున్నాయి. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళిపోతే షాద్నగర్ కానివ్వండి, ఇప్పుడు సాగర్ హైవే కానివ్వండి, కూడా కొంత ఇబ్రహీంపట్నం, మన ఎలాగంటే ఇప్పుడు సాగర్ హైవే తీసుకుంటే ఇబ్రహీంపట్నం దగ్గరలోకి మార్కెట్ బాగా అవుతుంది. శ్రీశైలం హైవే అయితే కడతా సరౌండింగ్స్లో కొంచెం మార్కెట్ ఉంది. షాద్నగర్లో కూడా షాద్నగర్ ఊరికి దగ్గరలో హైవే ఫేసింగ్లోనే అవుతున్నాయి. ఇటు చూసుకుంటే శంకరపల్లి అయితే శంకరపల్లి టు సంగారెడ్డి ముంబై హైవే వరకు బాగుంది. ముంబై హైవే తీసుకుంటే సదాశివపేట వరకు బాగుంది. ఇటు మేడ్చల్ వరకు, ఇటు నాగ్పూర్ హైవే వచ్చేసరికి మేడ్చల్ సరౌండింగ్స్లో కొంచెం ప్లాటింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఇటువైపు విజయవాడ వరంగల్ హైవేలో బీబీ నగర్ వరకే ఉంది, కొంచెం క్లమ్జీగా ఉంది. అటువైపు యాదగిరి గుట్ట అనేది కొంచెం ఇంతకుముందు బాగా కొనేవాళ్ళు, ఇప్పుడు కొంచెం హడావుడి తగ్గింది ఆ లొకేషన్లో. అదేవిధంగా విజయవాడ హైవేలో చోటప్పల వరకు ఇప్పుడు తక్కువ రేట్లు ఉండడం వల్ల ఏంటంటే మంచిగా వెళ్తున్నారు. ఇప్పుడు విజయవాడ హైవేలో కూడా తక్కువ రేట్లు ఉండడం వల్ల వెళ్తున్నారు. సో సాగర్ హైవే మీకు అలా చెప్పాను కదా, ఇబ్రహీంపట్నం వరకు, మాల్ వరకు కూడా వెళ్తున్నారు అనమాట. సో ఈ విధంగా ప్లాటింగ్ ఉంది. సో బాగా సేల్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్లు సేల్ అవుతున్నాయి. ఫ్లాట్లే కూడా అది కూడా గేటెడ్ కమ్యూనిటీ టు హై రైజ్ బిల్డింగ్స్. అంటే కొత్త ప్రపంచంలోకి జనాలందరూ వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదిగాక బ్యాంకులు కూడా గేటెడ్ కమ్యూనిటీస్కి లోన్స్ ఇవ్వడానికి పరుగులు పెడుతున్నాయి. అది కూడా మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, నికరంపూరు, మంచిరేవుల, కోకాపేట, కొల్లూరు, వెలిమల, మోకిల, తర్వాత మొత్తంగి వరకు ఈ పట్టాన్ చెరువు సరౌండింగ్స్లో గేటెడ్ కమ్యూనిటీ సో హై రైజ్ బిల్డింగ్స్ కూడా బాగా సేల్ అవుతున్నాయి. అదేవిధంగా విల్లాస్ వచ్చేసరికి మీకు కోకాపేట నుంచి విల్లాస్ వచ్చేసరికి మీకు శంషాబాదు, తర్వాత బండ్లగూడ, ఇస్మత్పూరు, తర్వాత మోకిల, వెలిమల, కొల్లూరు, పాటిగనపూర్, పటాన్ చెరువు ఈ లొకేషన్లో విల్లాస్ బాగా పోతున్నాయి అన్నమాట. ఇటువైపు వచ్చేసరికి మనకు తుక్కుగూడ, శ్రీనగర్ కానివ్వండి, అట్లా బాగా సేల్ అవుతున్నాయి. కొంత ఇప్పుడు చేవెళ్ళ వైపు త్రిపుల్ ఉండడం వల్ల ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ పోతున్నాయి. సో ఈ విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఉంది. ఏదైనా సరే ఇలా హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొత్త ప్రపంచాన్ని చూడటానికి 18,000 ఎస్ఎఫ్టీలు, 16,000 ఎస్ఎఫ్టీ జూబ్లీ హిల్స్ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, తర్వాత గచ్చిబౌలి కానివ్వండి, తర్వాత పుప్పాలగూడ కానివ్వండి, హై రైజ్ బిల్డింగ్స్ 43 ఫ్లోర్స్, 53 ఫ్లోర్స్, 57 ఫ్లోర్స్, 62 ఫ్లోర్స్ వరకు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కాబట్టి అవి కూడా 16,000 ఎస్ఎఫ్టీలు, 18,000 ఎస్ఎఫ్టీలు, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, ఫ్లోర్కి 1 ఫ్లాట్ వస్తుంది. కాబట్టి బాగా ఇవి హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అదిగాక మనకి ముంబై లాంటి సిటీస్లో 18,000 ఎస్ఎఫ్టీ, 20,000 ఎస్ఎఫ్టీ లాంటి ఫ్లాట్లు దొరకవు.
మహా అయితే బాగా పెద్ద ఫ్లాట్ అయితే ఒక ఒక 7-8 వేల ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు ఉంటాయి ముంబైలో. సో అది కూడా 50 కోట్లు 40 కోట్లు ఉంటాయన్నమాట. సో ఇక్కడ 17,000 ఎస్ఎఫ్టీ 18,000 ఎస్ఎఫ్టీ ఇక్కడ ఎందుకు కొంటున్నారంటే తక్కువ రేట్లు ఉంటున్నాయి అనమాట. 12,000 రూపాయలు పెడితే జూబ్లీ హిల్స్లో ఎస్ఎఫ్టీ వచ్చేస్తుంది. సో ఇట్లాంటి ఇండియాలో ది బెస్ట్ మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది పెద్ద ఫ్లాట్లకి, లగ్జరియస్ ఫ్లాట్లకి. సో తక్కువ రేట్లో ల్యాండ్స్ ఇప్పుడున్నాయి కాబట్టి మీరు కూడా కొనుక్కోవచ్చు హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. ఈ విధంగా మనకి ఈ లోకల్గా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం హార్డ్గా ఉంది. ఎక్కడెక్కడ అంటే మనకి ఏదైతే లోకల్గా జరుగుతున్న మార్కెట్లో కొంచెం పాకెట్ రీచ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందరూ కొనలేకపోతున్నారు. ల్యాండ్ రేట్లు ఒక్కసారిగా 100 కోట్లు అయ్యేసరికి కోకాపేట ఆక్షన్లో అందరూ కొనలేకపోతున్నారు. పాకెట్ ఉన్న వాళ్ళ వరకే కొనగలుగుతున్నారు అనమాట. ఏదైనా సరే లాస్ట్ 5 ఇయర్స్లో 5 టైమ్స్ పెరగడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన విషయము. లాస్ట్ 5 ఇయర్స్లో 2018 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే 2018లో ఎకరం 20 లక్షలు ఉంది, ₹1 కోటి అయింది ఈ 5 సంవత్సరాల్లోనే. అదేగాక ఎకరం గజం 4,000 రూపాయలు ఉన్నది 20,000 అయింది, 20,000 ఉన్నది ₹1,00,000 అవ్వడం వల్ల 5 టైమ్స్ ఈ 5 సంవత్సరాలు పెరగడం వల్ల కొంచెం పాకెట్ అనేది రీచ్ అవ్వక కొంచెం ఇక లోడు ఉన్న బండిలాగా వేసుకున్న బండిలాగా జనాలు కొనగలుగుతూ ఇలాగా చిన్నగా రియల్ ఎస్టేట్ నడుస్తుంది. సో కొనదలుచుకున్న వాళ్ళు కూడా చాలా హైదరాబాద్ సిటీకి దగ్గరలో మంచి అప్రూవ్డ్ లేఅవుట్లో మంచి లొకేషన్లో చూసుకొని మీ యొక్క కష్టార్జితాన్ని డబల్ అయ్యేటట్లుగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.